హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు డాక్టర్ విజికే అకాడమీ. ఈరోజు ఏపీ టెట్ 2026 పేపర్ 2A సంబంధించి ఇవ్వబడిన లేటెస్ట్ సిలబస్ మరియు 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ఫిజికల్ సైన్స్ లో చలనం పాఠ్యాంశంకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 30 బిట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. మొదటి ప్రశ్న చూడండి. రైలు పెట్టెలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు తన పక్కనే కూర్చున్న మరొక ప్రయాణికుడి పరంగా ఏ స్థితిలో ఉంటాడు? ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సినటువంటి ప్రశ్న. సరి అయిన సమాధానం ఏంటంటే నిశ్చల స్థితిలో ఉంటాడు. దానికి కారణం ఏంటనేది చూద్దాం. చూడండి. చలనం మరియు నిశ్చల స్థితులు సాపేక్షమైనవి. ఒక వస్తువు చుట్టుపక్కల పరిసరాల పరంగా కాలంతో పాటు తన స్థానాన్ని మార్చుకుంటే దాన్ని చలనం అంటారు. రైలు కదులుతూ ఉన్నప్పటికీ ఒక ప్రయాణికుని స్థానం పక్కనే ఉన్న మన ప్రయాణికుని పరంగా కాలంతో పాటు మారదు. అందువలన వారు ఒకరి పరంగా ఒకరు నిశ్చల స్థితిలోనే ఉంటారు. కానీ ప్లాట్ఫామ్ పై ఉన్న వ్యక్తి పరంగా ఈ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చలనంలో ఉంటారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఒక సరళ రేఖలో ప్రయాణిస్తున్న కారు చలనమును ఈ క్రింది ఏ చలనంగా పేర్కొనవచ్చు? ఇది స్థానాంతర చలనం. ఎందుకనేది చూడండి. చలనంలో ఉన్న ఒక వస్తువు యొక్క అన్ని భాగాలు ఆ వస్తువు గమన స్థితిలోనే సమాన కాల వ్యవధిలో సమాన దూరం ప్రయాణిస్తూ ఒక స్థానం నుండి మరొక స్థానానికి చేరినట్లయితే ఆ చలనాన్ని స్థానాంతర చలనం అని అంటారు. ఒక కారు రోడ్డుపై వెళ్తున్నప్పుడు దానిలో అన్ని భాగాలు ముందుకు జరుగుతాయి. అందువలన అది స్థానాంతర చలనం. మీకు మిగిలిన చలనాల నుంచి కూడా తర్వాత ప్రశ్నలో మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. అక్కడ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఒక చూడండి. కుట్టు మిషన్ చక్రం యొక్క చలనం మరియు సూది యొక్క చలనం వరుసగా ఏ రకమైన చలనాలు అని అడుగుతున్నాడు. ఇక్కడ చక్రం అనేది ఏ చలనం అవుతుంది? భ్రమణ చలనం అవుతుంది. ఇంకా ఆ కుట్టు మిషన్ లో ఉన్నటువంటి సూది అది ముందుకి వెనక్కి కదులుతూ ఉంటది కాబట్టి అది డోలన చలనం అవుతుంది. సో ఈ రెండు ఆప్షన్ సి లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. క్రింది భౌతిక రాశుల్లో కేవలం పరిమాణం మాత్రమే కలిగి ఉండి దిశ లేనటువంటి అదిశ రాశి ఏది? మనకు తెలుసున్నటువంటిదే. పరిమాణము దిశ ఉంటే అది సదిశ రాశి. కేవలం పరిమాణం మాత్రం ఉన్నట్టయితే అది అదిశ రాశి. ఇక్కడ స్థానభ్రంశము ఇది సదిశ రాశి, త్వరణము సదిశ రాశి, వేగము సదిశ రాశి, వడి మాత్రము అదిశ రాశి. ఈ మిగిలిన అన్నిటికీ కూడా దిశ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 5వ ప్రశ్న. ఒక బాలుడు 6 వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో ఒక పూర్తి రౌండ్ మరియు మరియొక సగం రౌండ్ పూర్తి చేశాడు. ఆ బాలుడు ప్రయాణించిన దూరము మరియు స్థానభ్రంశము వరుసగా ఎంత? ఇది చాలా మంచి బిట్టు. ఇక్కడ మనకి దూరానికి స్థానభ్రంశానికి చాలా చక్కగా అవగాహన అయితే ఏర్పడుతుంది. దీన్ని ఒకసారి చూద్దాం. వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తున్నాం కాబట్టి ఒక పూర్తి రౌండ్ కనుక మనం చేసినట్టయితే ఎంత దూరం ప్రయాణించినట్టయితే 2πr. మళ్ళా ఏం చేసాము? సగం రౌండ్ వేసాం అంటే πr. మొత్తం ఎంత అవుతుంది? 3πr. అంటే ప్రయాణించిన దూరం 3πr. అక్కడ బాగా ఏ గొడవ లేదు, చక్కగా చెప్పారు. మరి స్థానభ్రంశం అంటే ఏంటి? మనం ప్రారంభించిన తొలి స్థానం నుంచి చివరి స్థానానికి ఉండేటటువంటి దూరం. ఇక్కడ తొలి స్థానం నుంచి చివరి స్థానానికంటే వృత్తాకార మార్గంలో ఒక రౌండ్ తిరిగి మళ్ళీ సగం తిరిగాడు అంటే కరెక్ట్ గా ఇతనికి ఆపోజిట్ దాంట్లో ఉంటాడు. అంటే వృత్తాకార మార్గంలో అవతల పక్క ఉంటాడు. దాని అర్థం ఏమవుతుంది? ఆ వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. మనకి ఇక్కడ వ్యాసార్థం ఇచ్చాడు కాబట్టి వ్యాసం ఎంత అవుతుంది? 2r అవుతుంది. సో ఈ రెండు ఆప్షన్ బి లో ఉన్నాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ప్రయాణించిన మొత్తం దూరం 3πr. స్థానభ్రంశం 2r మాత్రమే. ఓకేనా? చాలా మంచి బిట్ ఇది. 6వ ప్రశ్న. ఒక వస్తువు మొదట 4 సెకన్లో 16 మీటర్ల దూరం ప్రయాణించి తదుపరి 2 సెకన్లో మరొక 16 మీటర్ల దూరం ప్రయాణించినచో ఆ వస్తువు యొక్క సగటు వడి ఎంత? ఇది లాస్ట్ ఇయర్ కూడా అడగడం జరిగింది టెట్ లో. ఇక్కడ వడి అని అడిగాడు కాబట్టి నేరుగానే క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీంట్లో ఇబ్బంది అయితే ఏమీ లేదు. వడి అని అడిగాడు కాబట్టి ప్రయాణించిన మొత్తము దూరము బై మొత్తం కాలం ఫార్ములా వేస్తాము. మొత్తం దూరం ఎంత? 16 + 16 32. సో మొత్తం కాలము 6 సెకండ్స్. దాన్ని సింప్లిఫై చేస్తే 5.33 మీటర్ పర్ సెకండ్ అని వస్తుంది. ఇంకా తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక వాహనం ఏ అనే బిందువు నుండి బి అనే బిందువుకు v1 వేగంతో ప్రయాణించి తిరిగి అదే మార్గంలో బి నుండి ఏకి v2 వేగంతో ప్రయాణించిన దాని సగటు వేగం ఎంత? ఇక్కడ వేగము అనే పదం ఇచ్చాడు. దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తించాలి. మళ్ళీ తిరిగి ఏ దగ్గరికి వచ్చేసింది కాబట్టి వేగానికి సూత్రం ఏంటంటే స్థానభ్రంశము బై కాలం. ఇక్కడ స్థానభ్రంశం ఎంత అవుతుందంటే ఏ నుంచి బికి వెళ్ళి బి నుంచి మళ్ళీ ఏకే వచ్చేసారు కాబట్టి అప్పుడు స్థానభ్రంశం 0 కాబట్టి ఆన్సర్ 0 అవుతుంది. అదే వడి అంటే మారుతుంది.
అది మామూలు మ్యాథమెటిక్స్‌లో చేసినట్టుగా చేయొచ్చు. ఒక బస్సు యొక్క వేగం 5 సెకన్లు 80 కిలోమీటర్లు/అవర్ నుండి 60 కిలోమీటర్లు/అవర్‌కి తగ్గింది. ఆ బస్సులో ఉత్పన్నమైన త్వరణం ఎంత? త్వరణం అనగానే వేగంలోని మార్పు రేటు. ఇక్కడ వేగంలో ఎంత మారింది? 80-60 అంటే తగ్గింది. అంటే రుణ త్వరణం. అంటే మైనస్ అనే గుర్తుంటుంది. అంటే 20 కిలోమీటర్స్ పర్ అవర్. ఎన్ని సెకన్లో? 5 సెకన్లో. 20/5 కనుక వేసుకున్నట్టయితే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇక్కడ రుణ త్వరణానికి గుర్తుగా మైనస్ అనేది చూపించాలి. ఆ ప్రకారం చూసినట్టయితే మనకి యాక్చువల్‌గా మీకు ఆన్సర్ 4 అనేది కనిపిస్తది. కాకపోతే మనకి అది మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్‌లో ఇచ్చాడు కాబట్టి దాన్ని మళ్ళీ మనం మార్చాలి. మీరు కాలిక్యులేషన్ చేసినప్పుడు చూపించాను చూడండి ఒకసారి. అది మీటర్లు పర్ సెకండ్‌లో కన్వర్ట్ చేసి సింప్లిఫై చేసాం. సో, ఆ రకంగా చూసినట్టయితే అలా కాకుండా ఓన్లీ కిలోమీటర్ పర్ అవర్‌లో కనుక ఇచ్చినట్టయితే అప్పుడు జస్ట్ ఆన్సర్ -4. కాకపోతే యాక్సలరేషన్‌కి ప్రమాణాలేంటంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి ఖచ్చితంగా మనం కిలోమీటర్ పర్ అవర్‌ని మీటర్ పర్ సెకండ్ స్క్వేర్‌లోకి మార్చాలి. అది మార్చడం కూడా అంతకుముందు క్లాసెస్‌లో నేను వివరించడం జరిగింది. జస్ట్ మీరు 5/18తో మల్టిప్లై చేసినట్టయితే కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్‌లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? ఆ విధంగా సింప్లిఫై చేసినట్టయితే మీకు -1.11 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. దూరము, కాలం గ్రాఫ్‌లో పొందే వాలు మనకు ఏ భౌతిక రాశిని ఇస్తుంది? దూరం, కాలం. అది గుర్తించండి. దూరం అనేది ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే వస్తది. అదే దూరం ప్లేస్‌లో స్థానభ్రంశం కనుక ఇవ్వబడినట్టయితే అప్పుడు మనకొచ్చేది చెప్తారా ఎవరన్నా? వెలాసిటీ వస్తది. ఈ మార్పుని గమనించాలి. దూరము, కాలం అయితే స్థానభ్రంశము, కాలం అయితే వేగం వస్తుంది. జస్ట్ ఆ చిన్న మార్పు చేస్తే ఇంకో బిట్టు మనకి ఫార్మ్ అవుతది. ఇక్కడ చూడండి. వేగము, కాలము గ్రాఫ్ కింద ఉన్న వైశాల్యం దేనిని కొలవటానికి ఉపయోగపడుతుంది? ఇక్కడ వేగము, కాలం ఇవ్వటం జరిగింది. చాలా మంచి బిట్టు. ఏమొస్తుంది? స్థాన భ్రంశం వస్తుంది. ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలను ప్రయాణిస్తే ఆ చలనాన్ని ఏమంటారు? చాలా ఈజీ ప్రశ్న ఇది. యూనిఫార్మ్ మోషన్ అంటాం. అంటే సమచలనము. నిశ్చల స్థితి నుండి ఒక వస్తువు 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సమత్వరణంతో బయలుదేరింది. 10 సెకన్ల తర్వాత అది ప్రయాణించిన దూరం ఎంత? ఇది చాలా ఈజీగానే కాలిక్యులేట్ చేయొచ్చు. మనకి నిశ్చల స్థితి అన్నాడు కాబట్టి తొలి వేగం 0 అవుతుంది. త్వరణం 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాలం ఇవ్వడం జరిగింది 10 సెకన్లు. ఈ విలువల్ని మనకి ప్రయాణించిన దూరం అని అడుగుతున్నాడు కాబట్టి S UT + ½ AT స్క్వేర్ లో కనుక ప్రతిక్షేపించినట్టయితే మనకు ఆన్సర్ 200 మీటర్స్ అని వస్తది. ఫార్ములా తెలిస్తే మీకు చాలా ఈజీగా అనేది చెప్పొచ్చు. నిలువుగా పైకి విసిరిన ఒక రాయి గరిష్ట ఎత్తుకు చేరినప్పుడు దాని వేగము మరియు గురుత్వ త్వరణంల విలువలు ఎలా ఉంటాయి? ఒక రాయిని పైకి విసిరినట్టయితే అది వెళ్లి దాని వేగం తగ్గి ఏమవుతుంది? ఏదైతే గరిష్ట బిందువు దగ్గరికి వెళ్తుందో అక్కడ వేగం శూన్యమయ్యి తిరిగి మళ్ళీ నేల మీదకి పడటం జరుగుతది. సో, మనకి ఎక్కడ అడుగుతున్నాడు బిందువు? గరిష్ట ఎత్తు దగ్గర. గరిష్ట ఎత్తు దగ్గర వేగం ఎంత ఉంటుందంటే శూన్యం అవుతుంది. కానీ త్వరణం 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేరే ఉంటది. కానీ దాని దిశ కిందకుంటది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా మంచి బిట్. తర్వాత బిట్ చూద్దాం. ఒక వస్తువు తొలి వేగం తో ప్రయాణిస్తూ స్థిర త్వరణం ఏను కలిగి ఉంటే ఎన్నవ సెకన్లో ఆ వస్తువు ప్రయాణించిన దూరానికి సరియైన సూత్రం ఏది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఎన్నవ సెకన్లో అంటే ఆ సెకన్లో ప్రయాణించిన దూరం. మొత్తం ప్రయాణించిన దూరం కాదు. మొత్తం ప్రయాణించిన దూరం అంటే S UT + ½ AT స్క్వేర్ ఫార్ములా వెయ్యాలి. ఎన్నవ సెకన్లో అని అడిగినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా పనిచేస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 2 ఎన్నవ సెకన్లో ప్రయాణించిన దూరం SN U + A n-1/2 ఎన్నవ సెకన్లో ప్రయాణించినది. ఇది కొంచెం గుర్తించడానికి ట్రై చేయండి. అందరూ జనరల్‌గా మొదటి 3 ఫార్ములాస్ చదువుతారు. V U + AT, S UT + ½ AT స్క్వేర్, V² - U² 2AS. ఈ 3 అందరికీ బాగా తెలుస్తాయి. ఈ ప్రశ్న ఆ పర్టిక్యులర్ సెకన్‌లో ప్రయాణించిన దూరానికి ఉపయోగపడుతుంది. 15వ ప్రశ్న. ఒక వస్తువు సమవృత్తాకార చలనంలో తిరుగుతూ ఉన్నప్పుడు క్రింది వానిలో ఏది స్థిరంగా ఉంటుంది? ఇది కూడా మంచి బిట్టు. వడి స్థిరంగా ఉంటది. ఒక సైకిల్ తొక్కటం ఆపినప్పటికీ అది వెంటనే ఆగకుండా కొంత దూరం ప్రయాణించి దానికి గల కారణం ఏంటి? గమన జడత్వము. దీని మీద ఖచ్చితంగా బిట్లు అడుగుతూ ఉంటాడు. న్యూటన్ లాస్ మీద వీలైతే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదే నిశ్చల స్థితిలో నుంచి గమనంలోకి వచ్చినప్పుడేమో నిశ్చల జడత్వము, గమనంలో ఉండి నిశ్చల స్థితిలోకి వచ్చినప్పుడేమో గమన జడత్వం. అదే విధంగా మనం బస్సులో కూర్చున్నప్పుడు బస్సు కనుక టర్న్ అయినప్పుడు మనం ఓ పక్కకి వాలిపోతూ ఉంటాం చూసారా? అది దిశా జడత్వం వల్ల జరుగుతది. వీటి మీద వీలైతే మళ్ళీ ఇంకొక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దానికి ట్రై చేస్తాం. జడత్వానికి కొలత అయిన భౌతిక రాశి ఏది?
ఇది ఆల్రెడీ మనం అంతకుముందు క్లాసెస్‌లో కూడా చెప్పుకున్నాం. ద్రవ్యరాశి లాస్ట్ ఇయర్ టెట్ కూడా దీని మీద రిలేటెడ్ బిట్ ఇవ్వడం జరిగింది. అంటే ద్రవ్యరాశి ఎక్కువ ఉన్నట్టయితే జడత్వం ఎక్కువ ఉన్నట్టు, ద్రవ్యరాశి తక్కువ ఉన్నట్టయితే జడత్వం తక్కువ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. న్యూటన్ మొదటి చలన నియమాన్ని క్రింది ఏ పేరుతో కూడా పిలుస్తారు? లా ఆఫ్ ఇనర్షియా, జడత్వ నియమం అని కూడా పిలుస్తారు. ఒక వస్తువుపై పనిచేసే ఫలిత బలము శూన్యమైనప్పుడు ఆ బలాలను ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? సమతుల్య బలాలు, బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటారు. ద్రవ్యరాశి m, వేగం v కలిగిన ఒక కారు యొక్క ద్రవ్య వేగమునకు సరి అయిన సమీకరణము మరియు దాని SI ప్రమాణాలు ఏమిటి? ద్రవ్య వేగము మొమెంటం P m × v. m అంటే ఇక్కడ ద్రవ్యరాశి. ద్రవ్యరాశికి యూనిట్స్ ఏంటి? కేజీస్. వేగానికి యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అది ఎలా వచ్చింది అన్నది మీకు అక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. న్యూటన్ రెండవ చలన నియమం క్రింద వానిలో దేనికి కొలత ఇస్తుంది? న్యూటన్ రెండవ చలన నియమం క్రింది వానిలో దేనికి కొలతను ఇస్తుంది? ఇది అందరికీ తెలుసున్నదే. ఆప్షన్ బి F = ma. 2 కేజీల ద్రవ్యరాశి గల ఒక వస్తువు 5 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ త్వరణంతో ప్రయాణించాలంటే దానిపై ప్రయోగించవలసిన బలం ఎంత? ఇది కూడా ఇందాక ఉన్నటువంటి ఫార్ములా నుంచే లెక్క కట్టాలి. F ma నుంచి లెక్క కట్టినట్టయితే 10 న్యూటన్లు అనేది మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. తుపాకీ నుండి బుల్లెట్ ముందుకు దూసుకెళ్ళినప్పుడు తుపాకీ వెనకకు తన్నటం అనేది ఏ నియమానికి ఉదాహరణ? ఏ నియమం? న్యూటన్ మూడవ గమన నియమము. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చర్య మరియు ప్రతిచర్య బలాలకు సంబంధించి క్రింది వానిలో సరి అయిన ప్రవచనం ఏది? ఇది కూడా చాలా సులభం. ఆప్షన్ 2. ఏదైనా ఒక వ్యవస్థపై ఎటువంటి బాహ్య బలం పనిచేయనంత వరకు ఆ వ్యవస్థ యొక్క మొత్తం ద్రవ్య వేగం ఏమవుతుంది? మారకుండా స్థిరంగా ఉంటుంది. అంటే ఆప్షన్ సి. దుప్పటిని ఒక కర్రతో కొట్టినప్పుడు అందులో దుమ్ము రేణువులు క్రిందకి రాలటానికి గల కారణం ఏమిటి? ఇది చెప్పడానికి ట్రై చేయండి. నిశ్చల జడత్వం. 0.2 కేజీ ద్రవ్యరాశి గల బంతి 10 మీటర్లు పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తూ ఒక గోడను ఢీకొట్టి అంతే వేగంతో వెనుకకు తిరిగింది. ఆ బంతి ద్రవ్య వేగంలో వచ్చిన మార్పు పరిమాణం ఎంత? ఇది మీరు లెక్కగట్టినట్టయితే 4 కేజీ మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ ఏంటన్నది ఒకసారి చూడండి. ఈజీగానే అర్థమవుతుంది. గడియారంలో గల లోలకం యొక్క చలనం క్రింది ఏ చలనానికి ఉదాహరణ? గడియారంలోని లోలకం ముందుకి వెనక్కి అవుతూ ఉంటది కాబట్టి దాన్ని కంపన చలనం లేదా డోలన చలనం అని అంటారు. టు అండ్ ఫ్రో మోషన్ ఉంటుంది. 29. ప్రవచనం ఏ. బరువైన రాయిని నెట్టడం కంటే తేలికైన రబ్బర్ బంతిని నెట్టడం సులభం. కారణం ఏంటి? ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువులకు జడత్వం ఎక్కువగా ఉంటుంది. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఆన్సర్ ఏంటన్నది. రెండు కరెక్ట్. లాస్ట్ బిట్. 40 కేజీల ద్రవ్యరాశి కలిగిన ఒక బాలుడు 5 మీటర్లు పర్ సెకండ్ వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి నిశ్చల స్థితిలో ఉన్న 3 కేజీల ద్రవ్యరాశి గల చక్రాల బండి పైకి దూకాడు. వారిద్దరి ఉమ్మడి వేగం ఎంత? ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. చూసినట్టయితే మీకు ఆ క్యాలిక్యులేషన్ ఈజీగా అర్థమవుతుంది. 4.65 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్ సిలబస్ ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ను మీ ముందుకు తీసుకువస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోస్ను ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.